గుజరాత్లో ఓ ఉపాధ్యాయుడు మద్యం సేవించి అత్యంత దారుణంగా వ్యవహరించిన తీరుపై సర్వత్రా ఆవేశాలు వ్యక్తమవుతున్నాయి. గుజరాత్లోని వడోదరా ప్రాంతం మోదాసా లూనావాడ రోడ్డులో మద్యం సేవించి కారులో ర్యాష్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్తున్న మనీష్ పటేల్ అనే ఉపాధ్యాయుడు తన కారు ముందు బైక్ పై వెళ్తున్న ఇద్దరు వ్యక్తులను బలంగా ఢీకొట్టడమే కాక కారును ఆపకుండా అదే స్పీడుతో దూసుకుపోయిన తీరు అక్కడ ఉన్న వారిని భయభ్రాంతులకు గురి చేస్తుంది. అంతేకాకుండా బైక్ నడిపే వ్యక్తి ప్రమాదం అనంతరం కార్ బ్యానెట్ పై పడి ఉన్న కనీసం ఇంగితం లేకుండా ఉమ్మాదిగా వ్యవహరిస్తూ దాదాపు 750 మీటర్లు అతన్ని ఈడ్చుకుని వెళ్లగా అతడు కార్ టైర్ కింద పడి నలిగిపోయి తీవ్రంగా గాయపడ్డాడు. అయినా పట్టించుకోకుండా దూసుకుపోవడం అతడి ప్రవర్తనకు అర్థం పడుతోంది. ఈ మొత్తం వ్యవహారాన్ని పక్కనే కారులో ప్రయాణిస్తున్న ఓ ఫ్యామిలీ తమ కెమెరాల్లో షూట్ చేయడంతో ఈ దుశ్చర్య వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ఉన్మాదిగా వ్యవహరించిన మనీష్ ను అదుపులోకి తీసుకుని అతడి లైసెన్స్ ను రద్దు చేశారు. కాగా ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు ఆ టీచర్ మనీష్ ను దుమ్మెత్తి పోస్తున్నారు.